హీరో మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జ్యేష్ఠ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని మాదాపూర్ కావూరి హిల్స్ లో ఉన్న ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో 2 ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి. కన్నప్ప సినిమాకు సంబంధించిన జ్యేష్ఠ చెల్లింపుల విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఆర్థిక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అవునా, ఇంటి దగ్గర ఆఫీసులో కూడా చెక్ చేస్తున్నారు. జిఎస్టీ మొత్తం అన్ని ఇప్పుడు చేస్తున్నారు. రేపు రిలీజ్ కదా, మొత్తం ఇప్పుడు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. హాస్పిటల్ ఏం లేదు, ఎక్కడెక్కడ అప్పులు తీసామో మీరు చెప్పేది. అవునా, ఇంటి దగ్గర ఆఫీసులో కూడా చెక్ చేస్తున్నారు. జిఎస్టీ మొత్తం అన్ని ఇప్పుడు చేస్తున్నారు. రేపు రిలీజ్ కదా, మొత్తం ఇప్పుడు అంటే ఎంక్వైరీ చేస్తున్నారు. హాస్పిటల్ ఏం లేదు, ఎక్కడెక్కడ అప్పులు తీసామో హీరో మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జ్యేష్ఠ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని మాదాపూర్ కావూరి హిల్స్ లో ఉన్న ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో 2 ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలేలో అందిస్తారు. రత్న, హీరో మంచు విష్ణుకు చెందిన కార్యాలయాల్లో జ్యేష్ఠ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్న? త్వరలోనే మంచు విష్ణు నిర్మాతగా హీరోగా కన్నప్ప భారీ బడ్జెట్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎప్పటి నుంచో ఈ మంచు విష్ణు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. గతంలో తాను తీసినటువంటి సినిమాలతో కంపేర్ చేస్తే అత్యంత భారీ బడ్జెట్ తో పాటు అత్యంత విలువైనటువంటి ప్రమాణాలతో కూడుకున్నటువంటి సినిమా ఇది. భారీ తారాగణంతో ఎవరు ఊహించని విధంగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నటువంటి విషయాన్ని ఆయన గతంలోనే చెప్పడం జరిగింది. దీనికోసం ఎప్పుడూ లేని విధంగా పెద్ద మొత్తంలో బడ్జెట్ ను కేటాయించినటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు. ఈ మధ్య కాలంలో ఆ మూవీకి సంబంధించి రిలీజ్ అయినటువంటి పోస్టర్స్ కావచ్చు, అలాగే టీజరు, కొన్ని సాంగ్స్, ప్రోమోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇంకా ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ విలువలు చూసిన తర్వాత, అలాగే ఎప్పుడైతే మంచు విష్ణు తన స్వయం ప్రొడక్షన్ లోనే తన బ్యానర్ పైననే యొక్క సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో దాదాపు 200 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామన్నటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసిన అనంతరం ఈ సినిమాకు సంబంధించి ఖచ్చితంగా ఇందులో జిఎస్టీ పరమైనటువంటి ఎగవేతలు ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో జిఎస్టీ అధికారుల బృందం ఇంటెలిజెన్స్ విభాగం నుంచి 2 బృందాలు వాళ్ళ మంచు విష్ణు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. కొన్ని గంటల పాటు యొక్క సోదాలు నిర్వహించారు. ఇంకా మాదాపూర్ లోని మంచు విష్ణు ప్రొడక్షన్ హౌస్ లో యొక్క సోదాలను కంటిన్యూ చేయడం జరిగింది. సోదాల్లో భాగంగా సోదాలకు దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి యొక్క సోదాల్లోనే ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి పెట్టినటువంటి బడ్జెట్ తాలూకా డాక్యుమెంట్స్, ప్రొడక్షన్ హౌస్ రిజిస్టర్ అయినటువంటి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలించారు. అలాగే ఎప్పుడైతే ఇటు జిఎస్టీని ఎగవేసినటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ లో భాగంగానే డాక్యుమెంట్స్ ఎగ్జామినేషన్ అనేది జరిగినట్టు కూడా తెలుస్తోంది. దాదాపు 2-3 గంటల సోదాల అనంతరం జిఎస్టీ అధికారులు పూర్తిగా డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎప్పుడైతే మంచు విష్ణును మీడియా ప్రశ్నించింది, తను సినిమాకు సంబంధించి ఏదైనా సరే పారదర్శకంగా జరిగినటువంటి విషయాలు మాత్రమే ఆయన తెలియజేశారు. ఇక ఇదే వ్యవహారంలో మంచు విష్ణుతో పాటు ఆయన తండ్రి సీనియర్ హీరో మంచు మోహన్ బాబును సైతం ప్రశ్నించడం జరిగింది. అయితే ఆయన ఇందులో ఎటువంటి సమాధానాలు చెప్పకుండానే వెళ్లిపోయారు. మొత్తానికి త్వరలోనే పుట్టినటువంటి కన్నప్ప సినిమాపై ఇప్పటికే సినిమా యూనిట్ అంతా భారీ అంచనాలు పెట్టుకుని ఉంది. ఇటువంటి సందర్భంలోనే అనేక కాంట్రవర్సీస్ అనేవి కన్నప్ప మూవీని ఇప్పటికే వెంటాడుతూ ఉన్నాయి. వైపున కొంత ఎంత అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రశంసలు అనేవి వెలువెత్తున్నాయో, మిక్స్డ్ టాక్స్ అనేవి మొదటి నుంచి అనేక రకాలుగా కొంత సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా కొంత రకరకాల మిక్స్డ్ స్పందనలను చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ మూవీ టీం మాత్రం హీరో మంచు విష్ణు దగ్గర నుంచి ఆయనే ప్రొడ్యూసర్ గా ఉన్నారు కాబట్టి సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. బడ్జెట్ ను కూడా ఇతర దేశాల నుంచి కూడా టెక్నీషియన్స్ ను ఈ సినిమా కోసం ఉపయోగించడం జరిగింది. మరోవైపు టాలీవుడ్ లోను, బాలీవుడ్ నుంచి కూడా అత్యంత భారీ తరగణాన్ని ఈ సినిమా కోసం ఉపయోగించారు. టాలీవుడ్ లోనే ప్రభాస్, స్టార్ హీరో ప్రభాస్ తో పాటు రెబల్ స్టార్ ని, అలాగే మరోవైపున బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ హీరోలను, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, అనేక మంది సీనియర్ హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. సో ఈ సినిమాకు సంబంధించి ఖచ్చితంగా ఒక మంచి విజయం సాధిస్తున్నటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భంలో
సో ఇప్పుడు జిఎస్టీ ఎగవేతలకు సంబంధించి అధికారుల యొక్క సోదాలు అనేవి కొంత ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి వీటికి సంబంధించి త్వరలోనే అంటే జిఎస్టీ సినిమాకు ప్రాపర్ గానే జిఎస్టీ చెల్లింపులు అనేవి జరిగాయా, లేకపోతే ఇందులో ఏదైనా ఎగవేతలు ఉన్నాయా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా జిఎస్టీ అధికారులు కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మరోవైపు సినిమాకు సంబంధించి ఏదైతే యొక్క జరిగినటువంటి సోదాలు అనేవి ఈ ర్యాండమ్ గా రెగ్యులర్ చెకింగ్స్ లో భాగంగా జరిగినటువంటి సోదాలు అనేది మనసు విష్ణు తెలియజేస్తున్నటువంటి మాట. అంతే తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు లేవు అనేది మనసు విష్ణు తెలియజేస్తూ ఉన్నారు. సో అయితే మరి దీని మీద జిఎస్టీ అధికారులు ఇచ్చినటువంటి రిజల్ట్ అండి, వాళ్ళు ఏ అంశాలను అయితే బయటకు తెలియజేస్తారు, లేదంటే ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే రత్న కన్నప్ప సినిమాకు సంబంధించిన జిఎస్టీ చెల్లింపుల విషయంలో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లుగా అధికారులకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా, లేదంటే అధికారులే అనుమానం వ్యక్తం చేస్తూ ఈ తనిఖీలు చేపట్టారా రత్నకుమార్? వాస్తవానికి ఏదైనా భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కినప్పుడు ఇటువంటి సోదాలు అనేవి సర్వసాధారణంగానే జరుగుతూ ఉంటాయి. అది కేవలం ఇప్పుడు ఇది సినిమా కన్నప్ప మూవీకి సంబంధించి మాత్రమే కాదు, గతంలోనూ అనేక సినిమాల విషయంలో కూడా ఇలాంటి సోదాలు అనేవి చోటు చేసుకున్నాయి. వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి, అది సినిమాలకు సంబంధించినటువంటి పెట్టుబడి అయినా కావచ్చు, లేకపోతే ఇతర వాణిజ్య వ్యాపారాలకు పరమైనటువంటి పెట్టుబడులు కావచ్చు, ఏ రకమైనటువంటి వ్యాపారాల్లో కూడా కొంత ఎక్కువ బడ్జెట్ ను కేటాయించినటువంటి విషయం అనేది వెలుగులోకి వచ్చినప్పుడు దాని మీద చర్చ అనేది కొనసాగితే ఖచ్చితంగా దానిపైన జిఎస్టీ అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దృష్టి అనేది ఖచ్చితంగా వారి యొక్క ఒక కన్వేసి ఇస్తారు. అందులో భాగంగానే ఎప్పుడైతే మూవీ యూనిట్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్స్ అలాగే ప్రొడక్షన్ హౌస్ అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి బహిరంగంగా కొన్ని ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, లేకపోతే సభల ద్వారా, లేకపోతే వేరే ప్రాంతాల్లో కలిసినటువంటి లీక్స్ ద్వారా పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించి మరి ఏదైతే విషయాలను తెలియజేస్తారో ఆ పెట్టుబడుల మీద ఒక ఆరా తీయటం అనేది ఉంటుంది. దాని మీద ఒకసారి దృష్టి సారించి భారీ బడ్జెట్ లో నిర్మించినటువంటి సినిమాలకు సంబంధించి కూడా ఈ యొక్క రెగ్యులర్ చెకింగ్స్ లో భాగంగానే సోదాలు కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు కన్నప్ప విషయంలో కూడా ఆ రకమైనటువంటి సోదాలు చేశారన్నట్లుగా భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం రీసెంట్ గా చూసాము, ఇప్పుడైతే పుష్ప 2 మూవీకి సంబంధించి కావచ్చు, అలాగే పెద్ద సినిమాలను గేమ్ చేంజర్ లాంటి సినిమాలు, అలాగే సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు అన్ని కూడా రిలీజ్ అయిన తర్వాత వైపున దిల్రాజు హౌస్ లో ఐటీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. ఆ తర్వాత నవీనేని రవిశంకర్ ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. కొన్ని రోజుల పాటు యొక్క సోదాలు అనేవి జరిగాయి. ఎందుకంటే వాళ్ళు అప్పటికే భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి ఉన్నారు, వసూళ్లు సైతం పెద్ద సంఖ్యలో చూపించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకమైనటువంటి ఎప్పుడైతే బడ్జెట్ ను ఎక్కువగా చూపించడం, రాబడి అంటే వసూళ్లను కూడా ఎక్కువ కలెక్షన్స్ అనేవి చూపించినటువంటి సందర్భంలోనే వీటన్నిటి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరమైనటువంటి చెల్లింపులు అనేవి ప్రాపర్ గా జరిగాయా, లేకపోతే జిహెచ్ఎంసీ పరమైనటువంటి చెల్లింపులు అనేవి ప్రాపర్ గానే జరిగాయా, లేదంటే ఏమైనా అవకతవకలు ఏమన్నా ఉన్నాయనేటువంటి అన్ని అంశాల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, జిఎస్టీ అధికారులు కూడా రెగ్యులర్ చెకింగ్స్ లో భాగంగానే సోదాలు నిర్వహిస్తూ ఉంటారు ఎప్పుడైనా అనుమానాలు తలెత్తినప్పుడు. అందులో భాగంగానే మూవీ బడ్జెట్ అనేది దాదాపు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. భారీ తరాగణంతో కూడుకుని ఉన్నది. హై గ్రాఫిక్స్ కి సంబంధించి కావచ్చు, ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ ఉపయోగించినటువంటి కన్నప్ప సినిమా మీద ఇప్పుడు అధికారులు దృష్టి పడింది. ఇందులో జిఎస్టీ పరమైనటువంటి అవకతవకలు జరిగేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సోదాలు నిర్వహించినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే రత్నకుమార్, మొదటి నుంచి కూడా కన్నప్ప సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త మీడియాలో చర్చకైతే వస్తుంది. ఇప్పుడు హీరో మంచు విష్ణుకు చెందిన కార్యాలయాలు జిఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని మాదాపూర్ కావూరి హిల్స్ లో ఉన్న ఆయన కార్యాలయాలపై ఏకకాలంలో 2 ప్రత్యేక బృందాల సోదాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఆయన కార్యాలయ సిబ్బంది ఎవరైనా స్పందించారా రత్నకుమార్? అయితే స్వయంగా ఈ యొక్క సోదాల పైన మంచు విష్ణునే మాట్లాడటం జరిగింది. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి సోదాలే తప్ప, రెగ్యులర్ చెకింగ్స్ లో భాగంగా జరిగేటువంటి సోదాలే తప్ప ఇందులో ప్రత్యేకంగా ఈ సినిమాను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు జరుగుతున్నటువంటి సోదాలు అనేవి కాదు. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు అన్నటువంటి ఒక నమ్మకాన్ని అయితే మాత్రం మంచు విష్ణు తెలియజేశారు. అయితే మోహన్ బాబు యొక్క సోదాల పైన స్పందించలేదు. మరి నిజంగానే అవకతవకలు జరిగాయా, లేకపోతే రెగ్యులర్ చెకింగ్స్ లో భాగంగానే కేవలం వెరిఫికేషన్ చేయడం జరిగిందా అనేది జిఎస్టీ అధికారుల నుంచి ఒక ప్రెస్ నోట్ లేదా లేకపోతే దీని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది వచ్చిన అనంతరం వాళ్ళ సైడ్ నుంచి ఒక స్పష్టత అయితే వచ్చిన తర్వాత ఎంతవరకు ఒకవేళ జిఎస్టీ పరమైనటువంటి అవకతవకలు అనేది కన్నప్ప మూవీ విషయంలో జరిగితే
ఎంత మేర అవకతవకలకు పాల్పడ్డారు, అసలు అవకతవకలు జరిగాయా లేదా అనే విషయం కూడా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం Right. మంచు విష్ణు స్పందించి దీని మీద ఇది సర్వసాధారణంగా జరిగినటువంటి చెకింగ్సే తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు అనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.